బ్రో నీ దగ్గర ఎంత ఉన్నాయి బ్రో? బ్రో నీ దగ్గర ఎంత ఉన్నాయి బ్రో? నీ దగ్గర బ్రో చూపిస్తా. వీని దగ్గర 20 రూపీస్, వీని దగ్గర 10 రూపీస్, నా దగ్గర 200 రూపీస్. అమ్మా ఏమెండరా ఏమెండ, వాడేమో లోపల నేనేమో బయట ఎండకి. మమ్మీకి నా యూట్యూబ్ ఛానల్ తెలిసిపోయిందిరా. మమ్మ వచ్చింది కాబట్టి టిఫిన్ వచ్చిందిరా. A few moments later. ఫ్రెండ్ గారు ఫోన్ చేసి అరే మామ నన్ను ఈ పక్క ఊర్లో దింపిరారా అని ఫోన్ చేసిండు. వచ్చి చూస్తే అరే మామ ఒక 5 minutes ఆగురా, ఇక్కడ షాప్ కాడ ఎవరు లేరు, వచ్చినాక పోతురా అంటుండు. ఎవడి అవసరం, ఎవడుండాలి, నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా, వాడు ఏమిరా నాయన అసలు ఏమి. అరే నాకు పిచ్చి లేస్తుందిరా, ఎంతసేపు అని వెయిట్ చేయాలి, పాటలు నేను కూడా కూర్చున్నా. నేను పెద్ద సమస్య వచ్చి పడిందే. వాడు వస్తే వాడిని దింపేసి వస్తా, తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తా. పొద్దు నుంచి వ్లాగే స్టార్ట్ చేయలే అసలు. ఓ మై గాడ్. అయితే ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే యాక్చువల్గా మీరు నిన్నటి వ్లాగ్ చూసిరు అనుకుంటా. సో నిన్నటి వ్లాగ్కి థంబ్నెయిల్ ఉందన్నమాట, మంచి థంబ్నెయిల్ ఉంది. అవునా నిజమా? ప్లస్ ఆ వీడియో కూడా మంచి ఎడిటింగ్తో చేసాను అనమాట. మంచి ఎడిటింగ్ ఉంది, క్లిప్స్ ఉన్నాయి మంచిగా ఒక ఇంట్రెస్టింగ్ ఆ వీడియో అయితే, ఆ వ్లాగ్ అయితే చేసిన. సో నాకు చెప్పండి, జస్ట్ చెప్పండి ఆ ప్రీవియస్ వ్లాగ్ ఎట్లుందో నాకు చెప్పండి. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఎట్లుందని చెప్తే నేను అట్లా ట్రై అట్లా. ఈడిప్పుడు రమ్మంటుండు నన్ను. ఏంటి మమ్మీ ఎవడీడు? సరేలే నేను మళ్ళీ మాట్లాడతా. సో చెప్పేది ఏంటంటే ఆ వీడియో ఎట్లుందో నాకు చెప్పండి, సేమ్ అట్లా చేద్దానికి ట్రై చేస్తా. సో ఎస్ అంతే. ఇక పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎండరా నాయన, ఎండుందిరా. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అమ్మా ఏమెండరా ఏమెండ, వాడేమో లోపల నేనేమో బయట ఎండకి. ఈ ర్యాపిడో వద్దామా మనకి ఇంకోసారి, ఇట్లాంటివి చెయ్యం మనం ఇక వీని కోసం. నాకు కనుక ఎండ దెబ్బ వచ్చి వస్తే వీడే కారణం. వీని పేరు భరత్ అమ్మ, భరత్. పాట మీరు నేను ఏం పాటలు ఉంటున్నా మీకు తెలుసా? పాటలు నేను తిను వేవి హాయ్ వేవి తుప్పా వేసాడా సూట్ కదే పావు రోడ్డు ఇచ్చటదే ముండే నీ అని చెప్పింది తీరు. సో ఈ పాటలు నేనేంట. ఎవరైనా కరుణాజులో ఆ పాటలు ఉంటే జస్ట్ కామెంట్ చేసేసేయండి. సరేలే నాకేమన్నా అయితే వీడే. A few moments later. హలో మీ అందరికి తెలుసు నేను పొద్దు నుంచి టైంపాస్ చేస్తాను. చిచి అసలు వ్లాగే తీయలేదని. సో ఇప్పుడు ఏంటంటే మీకు అందరికీ నేను ఒకటే చెప్తా, మీకు ఇంట్లో కనుక టైంపాస్ కాకపోతే నా వీడియోలు చూసేసేయండి. అండ్ గెస్ వాట్, నేనేం చేస్తా, నేను టైంపాస్ చేస్తా. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడే దీన్ని దాన్ని ఏమంటారు, అంట్లతో సబ్బుతో అడిగిన. నువ్వు సూపర్ రా. ఎస్ అంతా వైట్ ఉండే, ఇప్పుడు ఎల్లో అయిపోయింది సడన్గా. టైంపాస్ కావాలంటే ఇట్లాంటి ఇంట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని ఎత్తుకండి. ఏది దొరికితుంది కడుపులో. నువ్వు కూడా ఇప్పుడే అన్నం తిన్నా, మళ్ళీ ఇప్పుడే తింటున్నా. మిట్టను నా దెక్కి అది కడుపా చెరువా? కడుపే. కానీ చూద్దాం ఈ మామిడికాయ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ అయితే కట్ చేయాలి, కట్ చేసిన తర్వాత ఎట్లుందో చూపిస్తా. అయన్నొద్దు, పాయింట్కి రా. హోహోహో పీసుల కింద కట్ చేసిన, ఇప్పుడు పోయి తింటా. అసలు ఏం జరుగుతుంది, నేను అసలు ఏం చెప్తున్నాను మీకన్నా అర్థమవుతుంది. అక్కడ అసలు ఏం చెప్తున్నావు నాకే అర్థమవుతలే పొద్దున్న నుంచి. సో సింపుల్గా చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా, విను. చెప్పు. పొద్దుగా లేచిన, ఫ్రెష్ అప్ అయినా, టిఫిన్ తిన్నా, అండ్ గెస్ వాట్,
పొద్దుగాల 9ంటికి లేచి చూసేలోపు మమ్మీ ఇంట్లో ఉంది. ఓ మై గాడ్ నేను షాక్. అరే సారీ, ఓ మై గాడ్ నేను షాక్ అని నేనన్నా. ఇది ఎక్కడ సర్ప్రైజ్ అని నేను చూస్తే మమ్మీ తిరుపతి నుంచి వచ్చేసింది. ఓ వావ్, తిరుపతి నుంచి అంత ఫాస్ట్ 5 days బ్రో, 5 days 3 days 2 days కరెక్ట్ గుర్తులేదు. 5 days మ్యాక్సిమం. 5 days నుంచి ఇంట్లో ఎవరు లేరు. సరే రైట్, ఓకే కానీ ఇంట్లో మమ్మీ ఉండేసరికి డాడీ ఉండేసరికి ఏం తీయలేకపోయినా. సో నేను ఈ పైకి ఎందుకు వచ్చి తీస్తున్నా అంటే ఇక్కడ మంచి ప్రైవసీ ఉందన్నమాట తీద్దానికి. అర్థమైందా ప్రైవసీ? నేను గెస్ వాట్, ఇవాళ కూడా వర్షం పడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ స్కై అంతా మరి ఇట్లా కనపడతలే కానీ సెల్ఫీ వీడియోలో మొత్తం మారిపోయిందన్నమాట. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఒక తమ్నెల్ తీసుకుంటావు. తమ్నెల్స్ ఇట్లే తీసుకుంటా. ఈ అమ్మ ఏమవుతుందంటే నా తమ్నెల్స్లో ఏమవుతుందంటే నేను ఆటోమేటిక్గా చెప్పుకుంటూ పోతున్నా. లాస్ట్కి తమ్నెల్స్ లేకుండా ఏం చేయాల్సి వస్తుంది అంటే సడన్గా ఆ వీడియోని ఏదో ఒకటి పిక్ చేసుకొని పెట్టేయాల్సి వస్తుంది. దానివల్ల క్వాలిటీ రావట్లే అనమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ వీడియో తమ్నెల్స్ కానీ ఇట్లున్నాయి అని. క్రికెట్ ఆడుకోవచ్చులే కానీ. సో లాంగ్ హెయిర్ పెరుగుతుంది, పెంచుతున్నా. గడ్డం ఇది తీసేస్తా అనిపిస్తుంది ఇక నాకు. ఇది తీసేసి ఇది కూడా తీసేసి ఇట్లా పిల్లిగడ్డం పెట్టేస్తా. ఆల్రెడీ నేను పిల్లిగడ్డానికి ఫేమస్. ఒకప్పుడు నా పాత వీడియోస్లో చూసుకుంటే అవి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. అవునా నిజమా? బట్ హైదరాబాద్ అని వారం రోజు నుంచి మొత్తుకుంటున్నా పోవాలి అని. కానీ పోదాం, హైదరాబాద్ పోదాం, అన్నీ ఎయ్యి పడతాయి, అన్నీ చేద్దాం. डेवलप टाइम है हमारे पास, बहुत टाइम है. సో వీడియోస్ క్లిక్ అయితే నేను నిన్న వీడియో పెట్టినా కదా, నిన్న ఎంఆర్ ఆఫీస్లో లంచం అని. ఆ వీడియో ఎట్లుంది చెప్పండి ఒకసారి నాకు. సో ఆ తమ్నెల్ నేనేం క్రియేట్ చేయలేదు, జెమినాయికి ఇచ్చిన. జెమినాయికి ఫోటో ఇచ్చి ఇగో గిట్లా నా వీడియో ఇది టైటిల్ గిట్లా చేసి అని చెప్పేసి అట్లా చేసి ఇచ్చింది అన్నమాట. వీడియో అదే ఒక తమ్నెల్ అట్లా చేసి ఇచ్చింది జెమినాయి. సో ఎట్లుంది, మంచిగా ఉందంటే చెప్పేసేయండి. అట్లనే వీడియో ఎడిట్ చేద్దాం, అట్లనే వీడియో ఎడిట్ చేద్దాం, ఇంకా తమ్నెల్స్ అట్లనే పెడదాం. ఒకవేళ ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. లేకపోయినా నచ్చకపోయినా చూడాల్సిందేనే. ఇది ఉరుముతుంది కానీ తీస్తా ఒకసారి గట్టిగా తడుస్తా. వర్షంలాగా వచ్చి గట్టిగా తడుస్తా. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. సో ఎస్, దేని గురించి మాట్లాడుతున్నా. రైట్ థంబ్నెయిల్ నచ్చితే, వీడియో నచ్చితే చెప్పండి. సో అట్లనే అదే ఇగో ఈడ వీడియో స్టార్ట్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? రాత్రి వరకు వర్షం పడుతుందా? ఇప్పుడు ప్రస్తుతాన్ని బయటికి పోయి వచ్చిన దరిద్రమైన న్యూస్ చెప్తా. దరిద్రమైన న్యూస్ ఇది. అసలు తెలియవద్దు, చెప్పొద్దు అనుకున్నా. కానీ ఇట్లా చెప్పాల్సి వస్తుందని అసలు ఎప్పుడు గెస్ చేయలే. మమ్మీ తిరుపతి పోయిందా. మమ్మీకి మొత్తం 4 చెల్లెళ్ళు, అంటే నాకు 4 పిన్నిలు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్. అయితే ఏమైందంటే బై మిస్టేక్లో ఒక పిన్నికి నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పిన. అంటే ఆ పిన్ని అంటే 5th పిన్ని, అమ్మ పేరు చెప్తే బాగోదు కానీ 5th పిన్ని కొంచెం క్లోజ్ అన్నమాట. అయితే పిన్నికి ఛానల్ గురించి చెప్పేసరికి వీడియోలు ఫ్యామిలీ మధ్యలో చూసింది. అయితే అట్లా 2వ పిన్నికి, 3వ పిన్నికి, 4వ పిన్నికి అట్లా పిన్నిలందరికీ పాకిపోయినాయి నా వీడియోలు. తర్వాత మమ్మీ తిరుపతి పోయింది కదా. తిరుపతి పోయిన టైంలో వీళ్ళందరూ ఏం చేసారంటే మా పిన్ని వాళ్ళందరూ వీడియోలు అన్నీ బింజ్ వాచ్ చేసేసారు. ఒకేసారి నేను పెట్టిన వ్లాగ్స్, వీడియోస్, షార్ట్స్ అన్నీ చూసి పడేసారు. సడన్గా మమ్మీకి ఫోన్ చేసి
వీడు ఇట్లా వీడియోలు తీస్తుడు. మనం అప్పుడు జోగులాంబ గద్వాలు పోయినాం కదా, ఆ వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు ఉన్నాయి, రోజుకో వీడియో పెడుతుండు, కడుపు నొప్పి అని నాటకాలు అన్నీ చెప్పేసారు అనమాట. నేనైతే వీడియోలో వచ్చిన చెక్కలు అన్నీ చేసేసాను, అవి అన్నీ మమ్మీకి చెప్పారు. నేనేం చేసిన అంటే యాక్చువల్గా నేను మమ్మీ అకౌంట్కి నేను ఏం చేయలే. యాక్చువల్లీ ఏమందంటే మమ్మీ నా యూట్యూబ్ నా పేరు తెలుసుకుందనమాట, రియాజ్ ఓజీ అని. నాకే ఎదురు సమాధానం చెప్పింది, నీది రియాజ్ ఓజీ ఉందంట కదా యూట్యూబ్లో, పిన్ని వాళ్ళందరూ చెప్పారు అనేసరికి నేను షాక్, ఇదెప్పుడు అయిందా. సో అడిట్ చేసి ఇంట్లో దొరికిపోయినా నేను. ఏం కాదు, మనమైతే అంతగానో హై లెవెల్ ఏంది నార్మల్ బ్లాగ్స్ తీసినాం కాబట్టి సరేలే అయ్యో మ్యాన్ తెరిచిపోయింది ఇంట్లో. సరే ఓకే పొద్దుపని. కానీ తర్వాత ఏమైందంటే తర్వాత మమ్మీ యూట్యూబ్లో నా పేరు కొడితే నా వీడియోస్ వస్తలేవు, నా ఛానల్ వస్తలేదు అంటే ఎందుకు వస్తలేదు నేను షాకు. నేనేమన్నా లేకపోతే అకౌంట్ బ్లాక్ చేసిన, నేనైతే ఏం చేయలేదు. మమ్మీ అకౌంట్లో నేను కూడా నా పేరు కొట్టి చూసిన, వీడియోస్ వస్తలేదు, నా ఛానల్ వస్తలేదు, ఎందుకు వస్తలేదు నాకు కూడా తెలియదు. సో చూద్దాం ఎందుకు వస్తలేదో ఏమొస్తలేదో చూద్దాం, చూసి క్లీన్ కానీ ఇంటైతే తెలిసిపోయింది బ్రో. మనం ఇప్పుడు ఏదైతే 18+ కాంటెంట్ ఉందో మన యూట్యూబ్లో అన్నీ టేక్ డౌన్ చేస్తున్నా. చాలా కొన్ని వీడియోస్లలో అంటే షార్ట్స్లోనే నేను దాదాపు 18+ లాంగ్వేజ్ వాడినమాట. అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా. ఓన్లీ క్లీన్ కాంటెంట్ ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ తెలిసింది ఎక్కువ శాతం పిల్లలు వీడియోలు చూస్తారు, ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ చూస్తారు కాబట్టి నో 18+ కాంటెంట్. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ నా వీడియోస్లో అన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఎక్కడైతే ఫ్రెండ్స్తో ఉంటానో అక్కడ, లేకపోతే ఇంకెక్కడైనా వీడియోస్ వాడితే కట్ చేస్తున్నది ఆల్రెడీ అని తెలుసు. సో ఇప్పటి నుంచి మొత్తం క్లీన్ కాంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ. చూద్దాం, అప్పుడప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే గట్టినే వేసేస్తాం అనుకో. సో ఓకే తెలిసిపోయింది అయినా, బట్ నో బ్యామ్లా. ఇప్పుడు మమ్మీకి నా ఛానల్ చూపించాలి, ప్రతి ఒక్క వీడియో వెరిఫై చేయాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వెరిఫై పైన అంతా మారిపోయింది, వర్షం పడేటట్టు ఉంది. సరేలే, డాడీ నో రియాక్షన్, మమ్మీ కొంచెం పిన్నిలు మాత్రం మోసే. ఇది ఈ వీడియో కనుక నా పిన్ని వాళ్ళు చూస్తే, మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తున్నాడు, సరేలే ఈ వీడియో కనుక మమ్మీ రాలేగా పైకి వస్తుందిరా నీకు తెలియదు, నేను ఏం చేస్తున్నాను అప్పుడప్పుడు మమ్మీ పైకి వస్తుంది, అది బాగా రాలేలే. సో ఈ వీడియోని కనుక మా పిన్ని వాళ్ళు చూస్తే, మా నలుగురు పిన్ని వాళ్ళు, ప్లీజ్ మీకు తెలిస్తే మీ దగ్గరనే దాచుకోండి ఏదైనా విషయాలు, ఇలా బయటికి చెప్పకండి ప్లీజ్ రిక్వెస్ట్. ఇప్పుడు నేను ఏదైనా వచ్చిన పని చేసింది అనుకో, ఆ పని ఇలా పెడతా, ఎందుకంటే మంచిగా ఉంటుంది కాబట్టి, ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగా చూడడానికి మంచిగా ఉంటుంది కాబట్టి పెడతా. ఇది మంచి పని చేసిన డైరెక్ట్ ఆడు చెప్తే మెయిన్ హెడ్ ఆఫీస్ వేసేసుకుంటారు అనమాట నన్ను కింద. సో ఎస్, వీడియోని జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే, అక్కడి వరకే వదిలేసేయండి వీడియోని. ఇలా పర్సనల్ లైఫ్తోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. సో ఎస్, పిన్నిలో థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ చేసి మీ వల్ల ఇంట్లో తెలిసిపోయింది. అయినా నో వరీస్ ఏం లేదు, ఇప్పటికైనా తెలియాల్సిందే. ఎప్పుడు తెలిసిన ఓకే కోయి బాత్ ఏం పర్లేదు. లవ్ యూ ఆల్ లవ్ యూ అందరికీ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏముంది, సరేలే మంచి వెదర్ అయిందనమాట. ఆల్రెడీ ఫ్రెండ్స్తో తిరిగినా. సో ఇవాళంతా వ్లాగ్ ఏం లేదు, అడిట్ చేసి తెలిసిపోయింది మమ్మీకి యూట్యూబ్ వీడియో తెలిసిపోయింది, మమ్మీకి నా యూట్యూబ్ ఛానల్ తెలిసిపోయిందిరా. ఇవాళనే తిరుపతి నుంచి వచ్చింది. తిరుపతి నుంచి వచ్చి ఒకేసారి మాట్లాడితే ఏం బాగుంటుందని పొద్దున్నుంచి ఆగి సాయంత్రం అయినాక రియాజ్ ఓజీ అని పేరు చెప్పింది. యాక్చువల్గా నా పేరు రియాజ్ కాదు, ఎస్ యాక్చువల్గా నా పేరు రియాజ్ కానే కాదు. అసలు నా ఒరిజినల్ పేరు నేను చెప్పను ఇప్పుడు. నేను చెప్పనయ్యా నా ఒరిజినల్ పేరు ఇప్పుడు చెప్పను, దాదాపు కొంతమంది తెలుసు. కానీ ఎవరైతే నా ఒరిజినల్ పేరుని అసలు చెప్పకండి ప్లీజ్. మీ దగ్గర తెలిస్తే నా ఒరిజినల్ పేరు మీ దగ్గరనే ఉంచుకోండి. ఈ కామెంట్స్లో నా ఫ్రెండ్స్ గాళ్ళు చూస్తారు, నా ఫ్యామిలీ మెంబర్ చూస్తారు, నా తమ్ముళ్ళు చూస్తారు ఈ వీడియోస్. ప్లీజ్ రిక్వెస్టింగ్, నా పేరు మీకు ఆల్రెడీ తెలుసు కదా అని కామెంట్లలో పెట్టకండి ప్లీజ్. నా పేరు రియాజ్ యూట్యూబ్ వరకు, యూట్యూబ్లో ఇన్స్టాలో రియాజ్ అనే ఫిక్స్ అండి. నా ఒరిజినల్ పేరు టైం వచ్చినప్పుడు నేనే రివీల్ చేస్తాను, అందరిని చూపిస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ పేరుని చెప్తా, అన్నీ చెప్తా. కానీ కరెక్ట్ టైం కోసం వెయిటింగ్ నేను, అంతే. కరెక్ట్ టైం వస్తే అన్నీ నేనే క్లీనే చెప్పేస్తా. సో A few moments later. దేవుడా, నెంబర్ ప్లేట్ లేదు దానికి, వీడేవాడు. ఆయన కాళ్ళు లేవట, ఆయన
ఉంది ఇందాక ఆల్రెడీ తిరిగినాం. ముంగట జర్రా అయితే ఇప్పుడు చెప్తావు మనం చూసిన స్విచ్ బియా పెట్టండి. నీకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, నీకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో. బ్రో మంచిగా మంచిగా బ్రో. కానీ బ్రో నువ్వేమన్నా బ్రో నీ దగ్గర ఎంత ఉన్నాయి బ్రో? బ్రో నీ దగ్గర ఎంత ఉన్నాయి బ్రో? నీ దగ్గర బ్రో చూపిస్తా. ఏ వీని దగ్గర 20 రూపీస్, వీని దగ్గర 10 రూపీస్, నా దగ్గర 200 రూపీస్. చెప్పు బ్రో చెప్పు బ్రో క్వైట్ చెప్పు. స్టాండ్ ఫర్ జస్టిస్ ఈవెన్ వెన్ ది వరల్డ్ స్టాండ్స్ అగైన్స్ట్ యు. మళ్ళీ చెప్పు, దగ్గర రా చూపి. స్టాండ్ ఫర్ జస్టిస్ ఈవెన్ ద వరల్డ్ స్టాండ్స్ అగైన్స్ట్ యు. చెగు వేరే ఫ్యాన్. నీ వాల్ పేపర్ చూపి బ్రో సార్. చూపి బ్రో సార్. బాయ్ 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 బాయ్. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నీకు ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో ఎస్, ఇవాళకి ఇంతే. వచ్చే రోజులో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మమ్మ వచ్చిందంటే మనకు డిన్నర్ టిఫిన్కి భయమే లేదు. డిన్నర్ ఎగ్ రైస్ మమ్మే వండిందిరా రే. ఫుల్ హ్యాపీ.